అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాల వాక్యంలోకి మనం వెళ్దాము. ఈ ప్రపంచంలో మనకు కనిపించేటటువంటి 3 జాబితాల గురించి ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రపంచంలో 3 గుంపులు మనకు కనపడతాయి. ఏంటి అంటే, మొదటి గుంపు ఏంటి అంటే కీర్తనలు 14వ కీర్తన 1వ వచనం చదువుతున్నాము. కీర్తనలు 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఇప్పుడు మొదటి గుంపు ఎవరు అంటే, దేవుడు లేడు అని చెప్పేసి అనుకునేవారు మొదటి గుంపు. ఒక వ్యక్తి చెప్పాడు, దేవుడు లేడు అని అనుకుంటే ఇంక గొడవ ఏమి కూడా ఉండదంటే, దేవుడు ఉన్నాడు అనుకుంటే భయపడుతూ బ్రతకాలి, దేవుడు మనల్ని చూస్తాడని చెప్పి ప్రతి మాట కూడా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అలాగే మనం నడిచే ప్రతి నడక కూడా, ప్రతి అడుగు కూడా కనిపెట్టుకుని మనము నడాలి. ఏ పని చేసినా కూడా మనం ఆలోచించి చేయాలి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. అదే దేవుడు లేడు అనుకుంటే ఇంక మనకు నచ్చినట్లు ఉండొచ్చు, మనకు నచ్చినట్లుగా చేయొచ్చు, ఇంక అడిగేవారు ఎవరు కూడా ఉండరు. కాబట్టి దేవుడు లేడు అనుకునేవారు మొదటి గుంపు. వీరు దేవుడు లేరు అనేసి అనుకుంటారు. వీరు ఎలాంటి వారు అంటే బుద్ధిహీనులంట. వీరు అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ వీరు జీవిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిపోయి గదిలో ఉండి తలుపులు వేసుకుని, ఇంటి తలుపులన్నీ కూడా వేసుకుని సూర్యుడు లేడు అంటే సరిపోతుందా చెప్పండి? ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నంత మాత్రాన సూర్యుడు లేకపోవడం కాదు, ఆయన ఉన్నాడు. ఉన్నవి లేనట్టు కాదు, లేని ఉన్నట్టు కూడా కాదు. యథార్థమైనవి సత్యమైనవి ఎప్పుడు కూడా అవి ఉన్నవే. కాబట్టి దేవుడు లేడని అనుకున్నంత మాత్రాన ఆయన లేనట్టు కాదు, కానీ దేవుడు ఉన్నాడు. కానీ బుద్ధిహీనులు ఏమనుకుంటారు అంటే, దేవుడు లేడు అని చెప్పి అసహ్యమైన కార్యాలు చేస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసి 2వ వచనంలో అంటూ ఉన్నాడు, వివేకం కలిగి దేవుని వెతికివారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూస్తున్నాడంటండి. ఎవరైనా వివేకం కలిగి నన్ను వెతుకుతారేమో, నన్ను ఎవరైనా కనుగొంటారేమో అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ వివేకం కలిగిన వారు ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా బుద్ధిహీనంగా జీవించేవారే. అందరూ కూడా దేవుని వెతకకుండా అసహ్యమైన కార్యాలు చేస్తూ జీవించేవారు మాత్రమే ఉన్నారు. అయితే దేవుడు అనుకుంటున్నాడు, ఎవరైనా నన్ను వెతుకుతారేమో, నన్ను ఎవరైనా వెతికితే వారికి నేను కనపడాలి, వారికి నేను ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పి, వారికి నేను దొరకాలి అని చెప్పి దేవుడేమో చూస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రజలు అనుకుంటా ఉన్నారు, దేవుడు లేడు అని చెప్పేసి వారి హృదయంలో అనుకుంటా ఉన్నారు. వీరేమో మొదటి గుంపు. 2వ గుంపు ఎవరు అంటే, లోకా సువార్త మనం చదువుకున్నాము. లోకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటూ నడుపునేను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అంటా ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు, ప్రాణమా నేను నీకు విస్తారమైనటువంటి ఆస్తి సంపాదించాను, తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పేసి తన ప్రాణంతో తాను చెప్పుకుంటా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, ఇతనికి సమృద్ధి అంతా ఉంది, ఇతనికి ఏది లేదు, పొదుపుగా ఉంది అనే మాట ఏది కూడా లేదు, అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా జీవితంలో అన్ని సమృద్ధిగా ఉంటే బాను, ఇంటి నిండా వస్తువులు ఉంటే బాను, ఇంటి నిండా ధాన్యము, ఆహార పదార్థాలు ఉంటే బాను, అన్నీ ఉంటే, అన్ని సమృద్ధిగా ఉంటే చాలా బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. ఏమాత్రం కూడా భౌతికంగా ఎలాంటి సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, ఏ బాధ లేకుండా నాకు సమృద్ధి ఉంటే బాగుండు అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. అలా సమృద్ధి ఉంటే నాకు ఇంకే లోటు ఉంటుంది, ఇంకే కొద్దు ఉంటుంది, అన్నీ కూడా నాకు ఉంటాయి కదా, సమృద్ధి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం ఇతని జీవితంలో లేదు. ఏంటి అంటే, దేవుడు ఇతని జీవితంలో లేడు. అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధి ఉంది, కానీ దేవుడు మాత్రం లేని జీవితం ఇతను కలిగి ఉన్నాడు. నిజానికి ఒకవేళ అన్నీ ఉన్నాయనుకోండి, అన్ని సమృద్ధి మనకు ఉందనుకోండి, అప్పుడు దేవుని దగ్గరికి మనం వస్తామా చెప్పండి? అన్ని బాగుంటే దేవుని దగ్గరికి మనం వస్తామా? ఒకవేళ పొదుగు ఉందనుకోండి, దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు నాకు ఈ బాధలో ఉన్నాను, నాకు ఈ సమస్య ఉంది, దీని నుంచి నన్ను విడిపించు, ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను, నాకు
సాయం చేయని చెప్పి దేవుడిని అడుగుతాం. దేవుడి మీద మనము ఆధారపడతాం. ప్రక్క నాకు అది లోటుగా ఉంది, ఇది లోటుగా ఉంది, అది కావాలి, ఇది కావాలని చెప్పి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడి మీద ఆధారపడతాం. కానీ ఒకవేళ అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి, దేవుని దగ్గరికి మనం వస్తామా? దేవుడికి మనము దూరం అయిపోయి జీవిస్తాం. కాబట్టి ఒకవేళ అన్ని సమృద్ధి ఉన్నా అది మనకి సరైన ఆశీర్వాదము కాదు. ఎందుకంటే నీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తున్నాయి అవన్నీ కూడా. కాబట్టి ఇది అసలు ఆశీర్వాదమే కాదు. అన్నీ ఉండి దేవుడిని నీకు దూరం చేసేదాన్ని ఇది ఆశీర్వాదం అని అనకూడదు, కానీ ఇది నిజంగా శాపంగా మాత్రమే మనము భావించాలి. ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుడు మాత్రం లేని స్థితిలో ఇతను ఉన్నాడు. ఇతను అనుకుంటూ ఉన్నాడు, తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు, ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, 20వ వచనం ఒకసారి చదువుదాము. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి అగునని అతనితో చెప్పాడు. దేవుడు అంటా ఉన్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరికి ఇస్తావు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరికి విడిచిపెడతావు అని చెప్పేసి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా కూడా వెనకాల ఎవరో ఒకరికి మనము విడిచిపెట్టి వెళ్ళాలి. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాం, కానీ ఆ ఇంట్లో మనం కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో మనం ఉంటామో ఉండమో కూడా తెలీదు. మనం సంపాదించే పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేకపోతే మనం సంపాదించే ఉద్యోగాలు కావచ్చు, ఏవన్నా కూడా వెనకాల వారికి మనము విడిచిపెట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా పేరు, నా ప్రఖ్యాతులు, నా ఘనత అని చెప్పేసి, నా ఆస్తి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు లేకుండా నువ్వు ఎన్ని సంపాదించుకున్నా నిజంగా అన్ని శూన్యము, అన్ని వ్యర్థమందికి సొలొమోను అనేటువంటి ప్రసంగిలో చెప్తా ఉన్నాడు, అన్ని కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని చెప్తా ఉన్నాడు. అతను అన్ని కూడా అనుభవించిన తర్వాత చివరి దశలోకి వచ్చిన తర్వాత అతను చెప్తున్నాడు, అన్ని కూడా వ్యర్థము. దేవుడు లేకుండా మనం ఏది సంపాదించుకున్నా అన్ని కూడా వ్యర్థమైపోతాయి. మన ఇంట్లో తర్వాత ఎవరు ఉంటారో తెలీదు, మనం వాడుకునే వాహనాల తర్వాత ఎవరు వాడుకుంటారో తెలీదు, మన ఉద్యోగం తర్వాత ఎవరు చేస్తారో తెలీదు, అన్నీ కూడా వెనకాల వారికి మనము విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ వ్యక్తి అన్ని సంపాదించుకున్నాడు, ఇతనికి లోటు అంటూ ఏమీ లేదు, అంత సమృద్ధి ఈ వ్యక్తి జీవితంలో ఉంది. కానీ దేవుడు లేని జీవితము ఇతను కలిగి జీవిస్తూ ఉన్నాడు. అలాగే మరొక ఇద్దరు వ్యక్తులను కూడా మనం చూస్తే లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాము. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారము బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచువాడు లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుకులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకేను. చాలండి, ఇక్కడ మనకి ధనవంతుడు కనపడతా ఉన్నాడు, అలాగే లాజరు కూడా మనకి కనపడతా ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడు అంటే బహు సమృద్ధి కలిగి, ఇతను ధనము కలిగి ఇతను ఉన్నాడు. లాజరు ఏమో చాలా పేదరికంలో చాలా కురుపులతో నింపబడిన వాడే దరిద్రుడిగా లాజరు మనకి కనపడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడిని చూసినప్పుడు చాలా మంది అందరూ కూడా అనుకుని ఉండొచ్చు, అబ్బాయి ఇతని జీవితం ఎంత బాగుందో, ఎంత సమృద్ధి ఇతని జీవితంలో ఉంది, ఎంత ధనం ఇతని జీవితంలో ఉంది, కాబట్టి బ్రతికితే ఇలాంటి బ్రతకాలి అని చెప్పేసి అందరూ కూడా అనుకుని ఉండొచ్చు. లాజరును చూస్తేమో అయ్యో ఎంత దీనస్థితిలో ఉన్నాడు, ఎంత దరిద్రుడిగా ఉన్నాడు, ఇలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదు అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కానీ ఇలా అనుకున్నారు వీరిద్దరు కూడా. చాలా ఈ వ్యక్తి ఏమో ధనవంతుడేమో చాలా ధనవంతుడిగా ఇతను జీవిస్తూ ఉన్నాడు, ఇతనికి ఏమో సమృద్ధి కలిగి ఉంది. లాజరు ఏమో పేదవాడిగా ఉన్నాడు, అతను బల కింద పడేటటువంటి రొట్టె ముక్కలు తిని బ్రతుకుతా అక్కడే తన ఇంటి యొక్క పడి ఉన్నాడు. అలాంటి దీనస్థితిలో లాజరు ఉన్నాడు, ఇతనేమో చాలా ధనవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరి పరిస్థితిని చూసినప్పుడు లోకంలో ఏమో ఒకడేమో పేదవాడిగా ఉన్నాడు, ఒకడేమో ధనవంతుడిగా ఉన్నాడు. కానీ పరలోకానికి వచ్చేసరికి ఇద్దరి పరిస్థితి కూడా తారుమారు అయిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. 22వ వచనం చదువుతాము.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రమ్ముని ఆనుకుని ఉన్న రాజును చూచి చాలండి. ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి మనం చూసినట్లయితే ఒకరేమో ధనవంతుడిగా ఉన్నాడు, ఒకరేమో పేదవాడిగా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరు కూడా చనిపోయారు. వీరిద్దరు కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లాజరేమో అబ్రహాము రమ్మును ఆనుకుని సంతోషిస్తూ ఉన్నాడు. ధనవంతుడేమో నరకయాతన పడతా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి ఏమైందంటే తారుమారు అయిపోయింది. ధనవంతుడు కింద బతికినప్పుడు అందరూ చూసి సూపర్, చాలా మంచి జీవితం జీవిస్తున్నాడు, బతికితే ఎలాగే బతకాలని చెప్పేసి అతన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని అతను ప్రయాసపడాలి, అంత సంపాదించాలి, ఈ ధనవంతుల్లో మేము కూడా అవ్వాలి అనుకుని చాలా మంది అనుకుని ఉండొచ్చు. రాజుని చూసేమో అందరూ జాడపడి ఉండొచ్చు. కానీ పరలోకానికి వచ్చేసరికి ఏమో లాజరేమో దేవుని రమ్మున ఆనుకుని అబ్రహాము రమ్మున ఆనుకుని సంతోషిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమో నరకయాతన పడతా ఉన్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు అతను ధనవంతుడే, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత అతను పేదవాడిగా అయిపోయాడు. లాజరు భూమి మీద జీవించినప్పుడు అతను పేదవాడే, కానీ అతను భౌతికంగా పేదవాడే, కానీ ఆత్మీయంగా మాత్రం అతను పేదవాడు కాదు. ఆత్మీయంగా అతను ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ఆత్మీయంగా ఆయన రక్షణ కలిగి ఉన్నాడు, ఆత్మీయంగా ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడికి అతని హృదయంలో స్థలం ఉంది, ఆ దేవుడికి అతని హృదయంలో చోటు ఉంది కాబట్టి అతని హృదయంలో చోటు ఉంది కాబట్టి అతనేమో పరలోకంలో ధనవంతుడిగా తీర్చబడ్డాడు. ఈ వ్యక్తి ఏమో దరిద్రుడిగా ఇతను మారిపోయాడు. ఈ రోజున భౌతికంగా మనకి ఒకవేళ ఈ లోక సంబంధంగా ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఒకవేళ నీకు ఆత్మీయంగా నువ్వు పేదవాడు అయితే మాత్రం చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి మనము ఆత్మీయంగా మనము ధనవంతులమై ఉండాలి, కానీ ఈ ధనము మనకి కూడా ఏదో రాదు, కానీ మన ఆత్మీయత మాత్రమే మనతో పాటుగా పైకి వస్తుంది. ధనవంతుడు ధనం అతన్ని రక్షించలేకపోయింది, కానీ అతనికి ఉన్నటువంటి ధనం అతన్ని పరలోకంలోకి తీసుకెళ్ళలేకపోయింది. కానీ అతను ఆత్మీయంగా లాజరు ధనవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆత్మీయంగా అతను ధనవంతుడిగా ఉన్నందుకు మరి పరలోకంలో అతనికి స్థలం అనేది దొరికింది. కాబట్టి మనము ఆత్మీయంగా ధనవంతులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, మనకి కలిగినటువంటి దీన దశ యందు మనము అతిశయించాలంట. ఒకవేళ ఈ లోకంలో నీకు ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఒకవేళ అంతస్తులు ఉన్నా లేకపోయినా, చెప్పుకోవడానికి ఒకవేళ నీకు భూములు పొట్లు లేకపోయినా, కానీ ఒకవేళ చెప్పుకోవడానికి నువ్వు ఒకవేళ దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే, నీ దీన స్థితిలోనే నువ్వు అతిశయించాలి అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది. అతిశయించువాడు ప్రభుని బట్టే అతిశయించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచున్నాను, మీరు నా సొత్తు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇంతమంది కోట్ల జనాభాలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తుంది కదండి, మామిడికాయలు మనము ఏరుకుంటాం. ఏది మంచిగా ఉన్నాయా అని చెప్పి అటు ఇటు తిప్పి, కాయ మంచిగా ఉందా లేదా, కుళ్ళిపోయిందా, డాగులు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి మంచి కాయలను మనం ఏరుకుంటాం కొనడానికి వెళ్ళినప్పుడు. అలాగే ఎంతోమంది కోట్ల ప్రజలు, ఎంతో జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను నన్ను ఏరుకుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఎంతో మందికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చి దేవుడు మనల్ని కూర్చోబెట్టి రోజు మనకి వాక్యాలను అందిస్తూ ఉన్నాడు. ఒక రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన కొరకు సిలువలో ఆయన రక్తాన్ని గార్చాడు కాబట్టి మనకిచ్చిన రక్షణ బట్టి, మనకిచ్చినటువంటి విమోచన బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఏదో ఉండాలి, వేటిని బట్టి మనము అతిశయించే వారిగా కాదు, కానీ మనము కలిగి ఉన్న దేవుని బట్టి మాత్రమే మనము అతిశయించే వారిగా
ఉండాలి. ఆత్మీయంగా నువ్వు ఈ రోజున చాలా ధనవంతుడివై ఉన్నావు. ఎందుకంటే రక్షణ, ఎంతో విలువైన రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు, ఎంతో విలువైన విమోచన దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నిజంగా నువ్వు ఆత్మలో ధనవంతుడివై ఉన్నావు. కాబట్టి దానిని బట్టి మాత్రమే నువ్వు అతిశయించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. రాజుని మనం చూసినప్పుడు అతను ఆత్మీయంగా ధనవంతుడై ఉన్నాడు. కాబట్టి ఆత్మీయంగా ఒకవేళ భౌతికంగా అతనికి ఆస్తిపాస్తులు ఏమీ లేవండి, భౌతికంగా అతనికి ఆరోగ్యము లేదు, భౌతికంగా ఏమీ పేరు ప్రఖ్యాతులు కూడా ఏమీ లేవు, కానీ ఒక దీన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ అతను ఆత్మీయంగా ధనవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాము. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి చాలండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మూడోది ఏంటంటే, కొంతమంది క్రీస్తుకి శత్రువులుగా ఉన్నారు, అలాగే ఆయన శిలువకు కూడా శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు సౌలును మనం చూసినట్లయితే ఈ సౌలు దేవుని ఆరాధించేటటువంటి ప్రజల్ని, దేవుని ఎవరైతే ఆరాధిస్తారో, ఆయన ఎవరైతే గణపరుస్తూ ఉంటారో అలాంటి ప్రజలందరినీ కూడా ఇతను హింసించి దూషించి వారిని అందరినీ కూడా చంపుతా ఉన్నాడు. అంటే ప్రాణాధారమైనట్లుగా ఇతను బ్రతుకుతా ఉన్నాడు. అలాంటి సౌలుని ఒకనొక దినమున దేవుడు దమస్కు మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత ఇప్పుడు ప్రభుని సౌలు అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎవరని చెప్పేసి అడిగితే, నువ్వు నేను హింసించేటటువంటి యేసును అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఇప్పుడు దర్శించిన తర్వాత ఇప్పుడు ఇతను ఎలా మారిపోయాడు అంటే, దేవుని సేవ చేసే వ్యక్తిగా, దేవుని బిడ్డల్ని దేవుని దగ్గరికి నడిపించేటటువంటి వ్యక్తిగా ఇతను మారిపోయాడు. ఎందుకంటే ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎవరినన్నా కూడా మనం తప్పుగా మాట్లాడితే, దేవుని బిడ్డలు మనం తప్పుగా మాట్లాడితే ఒక విషయం మాత్రం మనం గమనించాలి. ఏంటంటే వారిని అంటే మనం వారిని అన్నట్లే కాదు, అది దేవుడిని అన్నట్లు అని మనము గమనించాలి. సౌలు దేవుని బిడ్డలనే బాధ పెడుతూ ఉన్నాడు, కానీ దేవుడు దేవుని బిడ్డలనే బాధ పెడుతూ ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నేను హింసించే యేసును అని చెప్పేసి అంటా ఉన్నాడు. మనుషుల్ని బాధ పెట్టినా, ఆయన పేరట ఆయన బిడ్డలను బాధ పెట్టినా కూడా అది దేవుని బాధ పెట్టినట్లుగానే అవుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. దేవుడు తన బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారాన్ని దేవుడు వేసి ఉన్నాడు. వాళ్ళ చుట్టూ కూడా దేవుడు కంచె వేసి ఉన్నాడు. యోబును మనం చూసినప్పుడు యోబు యొక్క కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడు. కాబట్టి అపవాది ఆ కంచెని దాటి యోబును ముట్టలేకపోయింది. తర్వాత దేవుని అడిగి, ప్రభా యోబుని నేను ముట్టాలి, నాకు అవకాశం ఇవ్వని చెప్పి తర్వాత దేవుని పర్మిషన్ అడిగి అప్పుడు ముట్టింది. కానీ లేకపోతే ఆ కంచెలో యోబుని, తన కుటుంబాన్ని, సాతాను కూడా ముట్టలేకపోయింది. కాబట్టి దేవుడు మన చుట్టూ కంచె వేస్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, నీ శత్రువు నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటి అప్పుడు నీ ఎత్తుకు రావాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డల్ని ఏమన్నా కూడా అది దేవుణ్ణి అన్నట్లే. ఇప్పుడు సౌలు కూడా దేవుని బిడ్డల్ని హింసిస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నా బిడ్డల్ని హింసించావు కదా అనట్లేదు, కానీ నన్ను నువ్వు హింసించావు కదా అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. సౌలు ఒకప్పుడు ఎలాంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు అంటే, దేవునికి విరోధంగా, దేవునికి శత్రువుగా, ఆయన యొక్క శిలువకు శత్రువుగా జీవిస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు సౌలును దర్శించి పౌలుగా మార్చి ఆయన పరిచయం చేయడానికి అతను వాడుకున్న తర్వాత ఇప్పుడు పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇప్పుడు పౌలు అంటా ఉన్నాడు, నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఎందుకయ్యా దైవజెండా, ఎందుకు పౌలు నువ్వు కృతజ్ఞుడివై ఉన్నావు అంటే, పౌలు అంటా ఉన్నాడు, ఒకప్పుడు నేను దోషకుడను, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నటువంటి నన్ను దేవుడు నమ్మి తన పరిచయం నాకు అప్పగించాడు. నన్ను నమ్మడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఎంతో హింసకుడిని, ఎంతో భయంకరుడైనటువంటి నన్ను దేవుడు నమ్మాడు, అందుకే నేను కృతజ్ఞుడిని అని చెప్పేసి పౌలు చెప్తా ఉన్నాడు. నిజానికి మనల్ని ఎవరైనా మోసం చేశారనుకోండి, వారిని మనం నమ్ముతామా చెప్పండి? ఎవరైనా మనల్ని వంచిస్తే, ఎవరైనా మన
వారిని యొక్క పూర్ణ హృదయంతో మనము ప్రేమించలేము, వారిని ఇంకేమాత్రం కూడా క్షమించలేము. కానీ దేవుడు ఎంత మంచివాడు అంటే, ఎంత హింసకుడు అయినా, ఎంత భయంకరంగా అతను జీవించినా కానీ పౌలుని దేవుడు నమ్మి తన పరిచర్య చేయడానికి ఒక నమ్మకమైన దాసుడిగా అతన్ని ఎంచి తన పరిచర్యను దేవుడు పౌలుకి అప్పగించాడు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఇతను నేను ఏర్పరచుకున్న సాధన నా కొరకు ఇతను ఎన్ని శ్రమలు పడాలో ఇతనికి నేను చూపిస్తాను, నా కొరకు ఇతను ఒక గొప్ప పరిచర్య చేయాలని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. నిజానికి రాజుల ఎదుట, అధికారుల ఎదుట గొప్ప బలమైన సాధనంగా పౌలుని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడి చెంతకు వచ్చి నీ జీవితాన్ని దేవుడి చేతికి నువ్వు అప్పగిస్తే, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఒకవేళ మనుషులైతే నువ్వు ఎలాంటి వాడినా నేను నమ్మేది, ఎలాంటి వాడినా నేను క్షమించేది అని చెప్పేసి మనుషులైతే అంటారు. కానీ నువ్వు ఎలాంటి వాడివైనా దేవుడు ప్రేమిస్తాడు, నువ్వు ఎలాంటి దానివైనా దేవుడు నిన్ను నీ బ్రతుకును మార్చి మళ్ళా కొత్త అధ్యాయాన్ని దేవుడు నీ జీవితంలో నింపుతాడు. హల్లెలూయా. పౌలు ఒకప్పుడు దోషకుడే కానీ అతన్ని మార్చి అతన్ని నమ్మి తన పరిచర్య పౌలుకి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాము. తర్వాత చదువుతాము. ముందు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. గలతీ రాసిన పత్రిక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించున్నాను. పౌలు అంటా ఉన్నాడు, ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు. ఇప్పుడు ఎవరైనా పౌలు దగ్గరికి వచ్చి అయ్యా పలానా పని చేస్తావా, పలానా చోటుకి వెళ్తావా అంటే పౌలు అంటా ఉన్నాడు, ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు. దేవుడు నాకు ఏది చెప్తే అదే చేస్తాను. నా సొంత ఆలోచన కాదు, నా సొంత నిర్ణయాలు కాదు. దేవుడు నాకు ఏది చెప్తే అదే చేస్తాను. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. దేవుడు నన్ను ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతాను. ప్రతిదీ కూడా నా దేవుడు చెప్పేది నేను చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే జీవించేది తాను కాదు కానీ అతనిలో ఉండి జీవించేది దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడు మనలో జీవిస్తే మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ మన ఆలోచన ప్రకారము, మన జ్ఞానం ప్రకారం మనం నడమ. కానీ ప్రభా నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నీ మాట నా మాట అన్నట్లుగా మనము జీవిస్తాం. కాబట్టి పౌలు కూడా అలాగే జీవిస్తున్నాడు. తన ఆలోచన పక్కన పెట్టి, తన నిర్ణయాలు పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మాటనే చేస్తా అతను జీవిస్తా. ఆఖరికి ఒక మాట అన్నాడు చూడండి, ఇప్పుడు చదవండి. 2 తిమోతి రాసిన పత్రిక, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుంది. చివరి వరకు కూడా ఇతను విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే మనం చివరి వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. కానీ విశ్వాసము కడ వరకు ఉంటుందా చెప్పండి? ఒక రోజుకి రోజుకి విశ్వాసము తగ్గిపోతూ ఉంది. దేవుల్లో బలహీనులం అయిపోతూ ఉన్నాము. విశ్వాసము ఆవిరైపోతూ ఉంది. కానీ పౌలు చెప్తా ఉన్నాడు, నా విశ్వాసం నేను కడ వరకు కూడా కాపాడుకున్నాను, మంచి పోరాటం నేను పోరాడితేనే, నా పరుగు కడముట్టించుతేనే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒకప్పుడేమో శిలువకి శత్రువు అయిపోయిన వ్యక్తి ఇప్పుడేమో శిలువని వెంబడించే వ్యక్తిగా, శిలువని మోసే వ్యక్తిగా మారిపోయాడు. నిజానికి ఈ వ్యక్తి దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు అవమానించాడు, ఎంతగానో అవమానము పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదని బైబిల్ గ్రంథంలో ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తి కూడా ఇతను రాసిన పుస్తకాల్లో మాత్రమే సంఘానికి సిద్ధపాటు అనేది దొరుకుతూ ఉంటుంది. ఎంతో గొప్ప సేవ చేసిన వ్యక్తిగా ఉన్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఈ మాట చిన్న మాట చెప్పండి. దేవుని పోలి నడుచుకోవాలంటే, దేవుళ్ళ ప్రవర్తించాలంటే అది కష్టమా సులువా?
చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడతారో అలాగే మనం మాట్లాడాలి. యేసయ్య ఎలా నడుస్తారో అలాగే మనము నడాలి. యేసయ్య ఎలా ప్రేమిస్తారో అలాగే మనం కూడా ప్రేమించాలి. యేసయ్య ఎలా అయితే క్షమిస్తారో అలాగే మనం కూడా క్షమించాలి. ఇప్పుడు ఇలాంటి పని చేయడము చాలా కష్టమైనప్పటికీ కూడా ఇతను ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మాట ఇంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. క్రీస్తు యొక్క స్వరూపం అంతా కూడా ఇతనిలోనికి వచ్చింది. క్రీస్తు యొక్క రూపంలోనికి ఇతను మార్చబడ్డాడు కాబట్టి ధైర్యంగా మాట చెప్తున్నాను, నేను క్రీస్తులా ఉన్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంతో ధైర్యంతో చెప్తున్నాడు. ఒకప్పుడేమో సిలువకు శత్రువుగా ఉన్న ఈ వ్యక్తి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడిన తర్వాత ఆఖరి దశలో ఇతను అంటున్న మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. క్రీస్తు కోసమే ఇతను బ్రతుకుతా ఉన్నాడు. ఇప్పుడు 3 గుంపులు మనం చూస్తాం. మొదటి గుంపు ఏంటి? దేవుడు లేడనుకునేవారు మొదటి గుంపు. రెండో గుంపు ఏంటి అంటే సమృద్ధి కలిగి దేవుడు లేకుండా ఉండేవారు రెండో గుంపు. మూడో గుంపు ఏంటి అంటే సిలువకు శత్రువులైన వారు. మనం ఈ గుంపుల్లో ఉండకూడదు, కానీ క్రీస్తుని కలిగి ఉన్న గుంపులో మనము ఉండాలి. క్రీస్తుని ప్రేమించే గుంపులో మనము ఉండాలి. దేవుని సారూప్యంలో మనము మార్చబడేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.